లేడీ గెటప్ అంటే నేను లేడీ గెటప్ వేసుకుని వస్తాను అంటున్నాడు మన గెటప్ శ్రీను. పాపం సుధీర్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుధీర్ along with the team. Square B square A plus B whole square. Tom and Jerry war Ricky it and mine I don't care. రష్మి ఏంటి వాళ్ళ థీమ్? టీమ్ లీడర్స్ లేడీ గెటప్ లో రావాలి కదా. ఇవాళ థీమ్ అదా? అవును. హలో రాంప్రసాద్ చెప్పరా. ఇవాళ థీమ్ ఏంట్రా? టీమ్ లీడర్ లేడీ గెటప్. మరి నువ్వు నా మీద రాయకుండా ఎవరి మీద రాసావు? నేను బాగా రాసాను. టీమ్ లీడర్ లేడీ గెటప్ అంటే సీన్ గడ్ వేసాడు. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? సీన్ కూడా లేడీ గెటప్ ఏంట్రా? ఆడే కదా మా టీమ్ లీడర్. చెత్తనాయాలరా, కనీసం టీంలో గుర్తింపు ఉండదంటే ఎక్కడ గుర్తింపు లేకుండా చేస్తారు కదరా నన్ను. ఆఖరికి ఆడేమో నేను బ్లాక్ మెయిల్ చేయడు, లేడీ గెటప్ నాకు రాయిపోతే ఇంకో టీం పెట్టుకుంటాను. సరే స్కిట్ అన్న మొదలు పెడదాం. ఈ వయసులో ఏంటి నేను స్కూల్ డ్రెస్ ఏంటా ఏంటి అని చెప్పని అనుకుంటున్నారా? కానీ స్కూల్ కాదండి, నా ఇల్లు ఇది. నా ఇల్లుని స్కూల్ గా మార్చేశారు. అమ్మా A for Adre Abhi, B for Bullet Bhaskar, C for Chammak Chandra, D for Dhanadhan Dhanraj, E for Extra Sudhir, F for Fantastic Rashmi, G for Gorgeous Roja Garu, H for Handsome Nagbabu Garu, I for Idiot Ram Prasad. రైట్. I తర్వాత ఏంద్రా? ఐదరాజు రోబోట్. రోబోట్ వా? శంకర్ అదేగా ఐదు తర్వాత రోబోట్ నే చేస్తున్నాడు. టీచర్ వచ్చినట్టు చంపేస్తుంది. సరిగ్గా చదువు. దీని పరిస్థితిలో ఉంటా మా నాన్నలో ఉన్నాడు. నానా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుక్కుని మింగావా. ఆ చిట్టి చిలకం పండు తీసుకుని హ్యాపీగా జ్యూస్ తీసుకుని తాగొచ్చుగా. గూట్లో పట్టడం ఎందుకు, వేరేది వచ్చి గుట్టుకు మెంగడం ఎందుకు, కొట్టుకోవడం ఎందుకు? వీళ్ళు ఇలా కారణం అవడానికి నేను ఇలా కారణం దేనికో తెలుసా? దీనందరికీ మెయిన్ కారణం నా పిల్లవండి. ఈ ఇంటి కోడలు గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా చేసేది. దాని జాబ్ పోవడంతో కోమలోకి వెళ్ళిపోయింది. ఆ కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా మాకు టార్చర్. 4 ఏళ్ళు వెయిట్ చేసాం. ఆ తర్వాత మొన్న మధ్య కోమ నుంచి బయటకు వచ్చింది. చిన్నగా ఉండొచ్చు కదా. దాని ఇంకా అదే స్కూల్ టీచర్ జాబ్ లో ఉన్నట్టు కలలుగా అంటుందంట. ఆ డాక్టర్ మమ్మల్ని ఏమో స్టూడెంట్ గెటప్ లేయండిరా, ఈ టీచర్ గెటప్ అలాగే కంటిన్యూ చేయండిరా, లేకపోతే మళ్ళీ కోమలకి వెళ్ళిపోతే చచ్చిపోద్ది అన్నాడు. అంటే అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాం. ఏంటో మాకే కర్మ. ఓ సారీ రాంగ్ అడ్రస్ వచ్చాం. స్కూల్కి వచ్చాం బై మిస్టేక్. అరే ఏంట్రా స్కూల్ కుంటలో పోయి అరే గిరి అన్న పెద్ద మళ్ళీ మళ్ళీ అంటావేంట్రా? అరే సుధీర్ నువ్వా? ఏంట్రా ఈ స్కూల్ సెటప్? మమ్మీ అమ్మ నాన్న అంతే తర్వాత చెప్తా. కూర్చో. ఏంట్రా ఎలా వచ్చావా? ఏం బట్టలు ప్రమాణం ఏంటి? అలా కాదురా, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు. ఏంటి బ్యాటర్ అని చెప్పని అంటున్నా. ఏ లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీగా ఉంటది కదా. సరే ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు? ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ కి నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. నీ నాన్నకు పెట్టిందా? తర్వాత ఏమైంది? ఏమవుతుంది, అమ్మాయి నాకు పిన్ అయింది. అంటే ఏం చేస్తాం, 10 లక్షలు కట్నం తీసుకున్నాం, తిరిగి ఇవ్వలేకపోయాం. నాన్నకి పెళ్లి చేస్తుంది. నాన్నకి పెళ్లి చేస్తారా? అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనుల్లో బిజీగా ఉందిరా. పెళ్లి పనుల్లో బిజీ. మరి నువ్వేంటి ఎలా వచ్చావు? అదే నాన్న పెళ్లి కాటిద్దామని. సిగ్గు లేదరా చెప్పడానికి. చెప్పలేదు. సరే మీ తాత మరి ఏమన్నా? తాత చాలా ఫీల్ అవుతున్నాడు రా. దేనికి? ఆ రింగ్ మా తాతకి పెట్టలేదని. ఫ్యామిలీ మొత్తం తేడాగా బిహేవ్ చేశారు. నువ్వేంటి వచ్చావు? సుధీర్ ఒక 50,000 ఉంటే ఎవరా? దేనికిరా? నాన్న అడగమన్నారా. దేనికి? పెళ్లి ఏంటో హనీమూన్కి వెళ్ళిన డబ్బులు లేరా? చెప్పుతో కొట్ట. అసలు పెళ్లి చేసుకోవడం ఇదంటే మళ్ళీ పెళ్లి హనీమూన్కి వెళ్ళడానికి 50,000 అడగడానికి వస్తావా? సిగ్గుందని అసలు. నీకు 50,000 అడగడం నన్నేంట్రా? జాబ్ ఏమైంది? నా జాబ్ పోయిందిరా. బ్యాంక్ లో జాబ్ పోవడం ఏంట్రా? మొన్న వచ్చి 50 లక్షలు డ్రా చేసి వెళ్ళిపోయాడు రా. 50 లక్షలు డ్రా చేసుకెళ్ళిపోతే నీ జాబ్ ఎందుకు పోయిద్దిరా? అడు పెంతో రాదురా, గెంతో వచ్చాడు. గంత వస్తే నువ్వేం చేస్తున్నావు? పోలీసులు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ నెంబర్ తెలియక కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే లైన్ లో ఉండమన్నాడు. ఇలా మొత్తం డ్రా చేసి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ నెంబర్ తెలియపోవడం ఏంట్రా? అరే 100 నా మొబైల్లో 1 0 ఉందిరా. అబ్బా 1 0 2 సార్లు నొక్కలరా. అరే ఆ విషయం నాకు తెలియదురా. నా విషయం పక్కనట్టు ఈ సెటప్ ఏంటి, అమ్మ ఫ్రాక్ ఏంటి, నాన్న ఏంటి, ఏం జరుగుతుందిరా? ఏం చేస్తాను తెలుసుగా, నా పిల్లల గవర్నమెంట్ జాబ్ టీచర్. అది ఆ ఉద్యోగం పోయిన తర్వాత కామన్కి వెళ్ళిపోయింది. మొన్న కామన్ బయటకు వచ్చిన 4 ఏళ్ళ తర్వాత అది ఇంకా అలా ఉద్యోగం చేస్తున్నట్టు ఫీల్ అవుతుందంట. ఆ డాక్టర్ ఏమో దాని టీచర్ గట్ట వేసుకుని అలాగే ఉండమని చెప్పి అన్నాడు. అమ్మో నాకు తెలిసి అది వచ్చేస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళిపో. మేనేజ్ చేస్తావేరా? నీ ఇష్టం. నీ సాగు సాగు ఏంట్రా వస్తుంది అది.
వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు తీసి కాస్త చూడమంటూ బూస్ట్ పలికినాడు మాస్టరు మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? స్కూల్లో టీచర్ లేదనే కదా? అవును, అందుకే కాల్ చేస్తున్నావు. ట్రై 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 నువ్వు ట్రా సుధీర్. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం. వైలెంట్ టీచర్. సరే అటెండెన్స్ వేసుకుందాం. నెంబర్ 1 ప్రెసెంట్ సార్. సారా నెంబర్ 1 ప్రెసెంట్ మేడం. నెంబర్ 2 ఎస్ టీచర్. నెంబర్ 3 వచ్చాను మేడం. నెంబర్ 4 చెప్పరా? నెంబర్ 4 మేనేజ్ చేద్దాం. చెప్పరు నెంబర్ 4 చెప్పు. ఈసారి గుర్తుపెట్టు, నేను చెప్పాను గుర్తుపడుతుందని. నెంబర్ 4 నేను గుర్తుపెట్టావమ్మా. నుంచి ఎందుకు కావాలి స్కూల్కి? వార్తలు రావాలి. స్కూల్ ఏం కావాలి? అంటే ఇంట్లో అమ్మడాలి. బాగుంది ఇంకొంచెం. మేడం నేను టార్గెట్ వస్తాను. నెంబర్ 5 5 అబ్సెంట్ మేడం. ఎందుకని? వాళ్ళ తాత సూసైడ్ చేసుకున్నాడంట మేడం. అయ్యో, ఎందుకు చేస్తున్నాడు? లవ్ ఫెయిల్యూర్. అంటే పక్కనున్న వీధిలో ఒక మామకి ఐలివ్ చెప్పాడు. ఆ మామ మమ్మీ డాడీ ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నాడు. అయ్యో, ఈ విషయం నీకెలా తెలుసు? అది చెప్పింది మా మామకే. సూపర్. ఎందుకు గెలుతున్నారు? మీ మామకి వెళ్ళాను కదా. మీరు ఇలా కొడితే కనుక మా నాన్న తీసుకొని వస్తా మేడం. తీసుకుని రా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి ఇదేంటి నాన్న డీల్ పడుతుంది? అదే అంటే చదువుకుంటాడు. ఇప్పుడు నానంటే ఎలాగా? తీసుకురా, నాన్న తీసుకురా. రామప్రసాద్ గారి గెటప్ వేసుకొని తీసుకొచ్చారే. మేడం మా నాన్న తీసుకొస్తా. జానీ జానీ ఎస్ పప్పా. ఆ. మేడం ఇది సెకండ్ లైన్ చెప్పలేకపోతున్నాను మేడం. ఈటింగ్ షుగర్ నో పప్పు ఎందుకు చెప్పలేవు? అంటే నాకు షుగర్ కదా. మా నాన్న వచ్చాడు, మాట్లాడండి. అనేది హీరోలా నాన్న వచ్చా. ఏంటండి చిన్నపిల్లలు అలగొడుతున్నారు, తొలగిలుతున్నారేంటి? ఏమనుకుంటున్నారు? చిన్నపిల్లడు. అయ్యో, చిన్నపిల్లలు చేయకూడదండి. కొట్టకూడదు. సారీ మేడం, నాకాడికి సంబంధం లేదు. తప్పులే సంబంధం ఏంట నువ్వు? మరి ఎలా ముసలి హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. నన్ను ఇలా కొడితే మా తాతని తీసుకొస్తా. తీసుకురా. మా మనవరాలు ఏంటి అన్నమాట? ఇదే నీకు మామూలు నీ మనవరాలు ఏంటి? ఏమవుతావు నువ్వు? నా మనవరాలు నేను తాత అవుతాను. తాత అవుతావు. తాతే ఉంచుకొని వైటే ఉంచుకోకుండా కలర్ ఎంచుకుంటావు నువ్వు. అన్ని సోకులు కావాలరా నీకు? హోంవర్క్ చేసా నువ్వు? చేయలేదు మేడం. చేయదా? మేడం నేను కొడితే మా నాన్న తీసుకొని వస్తా. ఎవరిని తీసుకొస్తారా? ఎవరిని తీసుకొస్తావు? నాకు వీళ్ళకి సంబంధం లేదు. తీసుకొస్తాడు. ఎవరు ఎక్కువ మాట్లాడుతుంది? కొత్త స్టూడెంట్ మేడం, జాయిన్ అయ్యాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. మే కమిన్ మేడం. ఎవరా నువ్వు? కొత్తగా వచ్చి స్టూడెంట్ మేడం. లేట్ కిందకు వచ్చారా? సరే రేపు వస్తాను మేడం. ఏముంది ఇప్పుడు? ఎక్కడికి వెళ్తా? చెప్పండి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా లాగుతారు అందరూ. ఏం లాగుతారు? గిల్ల ఊకేలా గిట్టారు వచ్చేస్తుంది. ప్రాక్టీస్ లో చెప్పాను ఈ డైలాగ్ అస్సలు వేయగద్దని చెప్పి. అబ్బో వేసావు ఎందుకు? ఇప్పుడు బ్రేక్ తీసుకున్న ఇంటర్వల్ ఆడుకోండి సార్. చూడరా మొగుడు నన్ను కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఎలా చేస్తుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలరా? ఓ పని చేద్దారా, ఇలా కోమల గతం గుర్తాలంటే ఒక రాడుతో బురమేసి గుర్తొచ్చేస్తుందిరా. అరే షూర్ పక్కనే నానా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే. వెరీ గుడ్. హోంవర్క్ చేశారు అందరూ? హోంవర్క్ అయిపోయింది. ఏంటి ప్రాపర్టీస్ పెరిగాయి ఏంటి ఇక్కడ? క్యాలిక్యులేటర్ మేడం. 1+1 2 అంతే. బ్యాటరీ అయిపోయి 2 రోజులు అయిందిరా.
ఏంటిది చాప్ పీస్ చాలా పెద్ద ఇచ్చారు మేడం అది బ్లాక్ కలర్ లో చాప్ పీస్ అదే పడేద్దామని. పడి నమస్తే సార్. గత గుర్తొచ్చేస్తుందా? కంపల్సరిగా. ఏమండి ఎంత వచ్చింది జూబ్లీ చెక్ పోస్ట్ లో కలెక్షన్ ఎంత వచ్చిందిరా? కనెక్షన్ ఏంటి? అడుక్కుంటా అక్కడ అడుక్కోడు ఏంటి? ఎంత వచ్చిందిరా? ఒకసారి నేను మొగుడిని. మొగుడు అంటారు నన్ను. ఏది అమీర్పేట కట్టు ఏంటి కట్టరా? అమీర్పేటలో కలెక్షన్ ఎంత వచ్చింది? అమీర్పేటలో కలెక్షన్ ఏంటమ్మా? నువ్వు టీచర్వి, నువ్వు గత మర్చిపోయావు. సరే నా కలెక్షన్ అంతా మా అత్తగారికి ఇచ్చి మీ అత్తగారికి ఇచ్చా తీసుకో. నువ్వు నేను లేడీస్ ఇది ఈ ఆట ఆడుకోద్దమ్మా. స్పీడ్ బ్రేకర్లు రెండు దగ్గర ఉంటాయి. అవును. ఒకటి రోడ్డు మీద, రెండు నీ ముఖం మీద. ఏది కలెక్షన్ ఏది? ఇద్దరు ఇచ్చారు. అడుక్కోడాడు అడుక్కునేటోళ్ళకి కట్ చేస్తా ఉంటాడు. వద్దని చెప్పానా? వద్దని చెప్పానా? వద్దని చెప్పానా? వద్దని చెప్పాను. చచ్చాడు. ఏమి చెప్పు. ఏ ఫర్ అద్రే అభి, బి ఫర్ బుల్లెట్ భాస్కర్, సి ఫర్ చమ్మక్ చంద్ర, డి ఫర్ ధనార్దన్ ధనరాజ్, ఈ ఫర్ ఎక్స్ట్రా సుధీర్, ఎఫ్ ఫర్ ఫెంటాస్టిక్, జీ ఫర్ గార్జియస్. నువ్వే రాసుకున్నావు కదా ఇది? నువ్వే రాసుకున్నావు కదా? నెక్స్ట్ కూడా ఇను హెచ్ ఫర్ హ్యాండ్సమ్. ఇప్పటికెళ్ళు నాకిద్దరు రెండు కళ్ళు అంటూ వాళ్ళు. నేనేమన్నా మరి ఈ స్కిట్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది, ఎంటర్టైన్ చేశారు బానే. స్కూల్ టీచర్ మర్చిపోయి ఇంట్లో వాళ్ళందరినీ స్టూడెంట్స్ లో ఫీల్ అవటం అనే కాన్సెప్ట్ లో ఎంటర్టైన్ బాగా చేశారు. రోజా గారు ఏం సీను అదేంటో అందరు డైలాగులు చెప్పి నవ్విస్తారు, నువ్వేం కొట్టి నవ్విస్తావు. అసలు ఏ స్కిట్ కు నవ్వనంత నవ్వాను తెలుసా నేను, సారు అండ్ రష్మి. అసలు పడి నవ్వాను నువ్వు ఇచ్చే స్టైల్ కి వాళ్ళ రియాక్షన్స్ చూస్తే. సూపర్.